అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరుడు వైఎస్ఆర్సీపీ సోదర, మరి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మేము తెచ్చాము అని చెప్పడం లేదు. మరి వాటి వలన రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు తెచ్చామో, ఎంత పెట్టుబడులు వస్తాయో అని చెప్తున్నాడు. మరి గత ప్రభుత్వ హయాంలో మేము పోలవరం మా నాయన తెచ్చాడు అన్నప్పుడు లేని ఏడుపు ఇప్పుడు ఎందుకు వస్తుంది మీకు ఏడుపు? ఒకసారి చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో పోలవరం మా నాయన తెచ్చాడు అన్నప్పుడు అప్పుడు లేని ఏడుపు ఇప్పుడు ఎందుకు వస్తుంది చెప్పు ఒకసారి. మరి కోడిగుడ్డు మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు నిస్సిగ్గుగా అసెంబ్లీలో చేస్తున్న జంతికలు, అప్పడాలు, వడియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీలు గురించి చెప్పిన వీడియో ఒక్కసారి చూడండి మీరు. మరి చంద్రబాబు గారి హయాంలో తెచ్చిన మంగళగిరి అఖిల భారత వైద్యం విజ్ఞాన సంస్థకి గత ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా చేయలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం ఇది. ఒక్కసారి తెలుసుకోండి మీరు. ఆ ప్రభుత్వంలో వాళ్ళు తెచ్చినన్ని మీరు సిగ్గు లేకుండా ఊరక మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏదో బిల్డప్లు కొట్టుకుంటూ మాట్లాడటం ఎంతవరకు సబాబో ఒకసారి ఆలోచించు. కొద్దిగైనా మీకు బుద్ధి జ్ఞానం మానవున్న మానవ జాతికి సంబంధించిన వాళ్ళు అయితే ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ పనికిమాలిన వీడియోలు, టైం వేస్ట్ వీడియోలు పెట్టుకుంటాం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మీ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అల్లా ఒక డబ్బా పట్టుకొని ఏడ్చుకుంటూ అడుక్కోవటం తప్ప ఇటువంటి పనికిమాలిన వీడియోలు ఒక అధికారం పార్టీ వాళ్ళను విమర్శించడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు కాదని ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. మీ ఇటువంటి పేటీఎం బ్యాచ్ ఉండబట్టే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పాతాళలోకానికి తొక్కి పారేశారు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకో సోదరా. ఇటువంటి పనికిమాలిన వీడియోలు పెట్టే బదులు నీకేదన్నా వేరే పని ఉంటే చూసుకోవచ్చు కదా. దీనివల్ల నీకు ఉపయోగం ఏమి? ఆ వీడియో వల్ల ఆయన ఏం తప్పు ఏం చెప్పడం లేదు. మీ ఏడుపులు ఆపండి. మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. మీరు ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన వీడియోలు పెట్టబట్టే మీకు 11 సీట్లకే వచ్చింది. ఈసారి ఇటువంటి ఏడుపులుగా నిలిపించిన, ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన వీడియోలు పెట్టినా ఈ 11 సీట్లకు కూడా పాతాళలోకానికి అసలు రాకుండా తొక్కి పారేస్తారు. సిగ్గు, శరము, మానమున్న మానవ జాతి వాడివైతే ఇక ఇటువంటి మాటలు పెట్టవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకొని జ్ఞానంతో ఉండవలసిందిగా కోరుచు. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు చేసిందంటూ ఏమీ లేదు. ఒక్కసారి తెలుసుకు. ఈ ప్రభుత్వం వల్ల, మీ ప్రభుత్వంలో ఊరకు పనికిమాలిన మాటలు తప్ప దేనికి పనికిచ్చేవాడు మాత్రం కాదు. ఈ పోయిన 5 సంవత్సరాల్లో ఏమేమి చేశారు ఒక్కసారి చెప్పండి. నీకు ధైర్యం ఉంటే నా దగ్గరికి కదా, నేను చెప్తా. నీకు మూసుకొని కొంచెం కూర్చుంటే మర్యాద ఉంటుంది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన తెలిసినంత జ్ఞానం మీకు తెలియదు. తెలిసిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయనకున్న జ్ఞానం మీకు తెలియదు. మరి 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం అంతా లేదు. ఆయన చేసినంత అనుభవంతో ఈయనకేం తెలుసు అయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పు.